ఇక భూభారతి ద్వారా సాగులో ఉన్న ప్రతి రైతుకు న్యాయం జరుగుతుందన్నారు మంత్రి పొంగులేటి. భూభారతి 2025 చట్టంపై నిర్వహిస్తున్న అవగాహన సదస్సులో భాగంగా నల్గొండ జిల్లా చందంపేట మండల కేంద్రంలో నిర్వహించిన సదస్సులో ఆయన పాల్గొన్నారు. ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు మంత్రి. తమ సమస్యల పరిష్కారం కోసం అధికారుల చుట్టూ ఎన్నిసార్లు తిరిగినా అధికారులు పట్టించుకోవట్లేదని కొందరు రైతులు మంత్రి ముందు వాపోయారు. వెంటనే దేవరకొండ ఆర్టీఓ రమణారెడ్డిపై మంత్రి మండిపడ్డారు. ప్రతి మనిషికి ఆధార్ లాగే భూధార్ కార్డును ఇచ్చి ఖాతా నెంబర్ను ఇవ్వమన్నారు. మే 1 నుండి అన్ని జిల్లాలలో ఒక మండలాన్ని పైలట్ ప్రాజెక్టు కింద తీసుకోనున్నామని తెలిపారు. ఇందిరమ్మ ప్రభుత్వం పక్షాన చేతులు జోడించి ప్రతి ఒక్కరికి అభినందనలు, కృతజ్ఞతలు మరొకసారి తెలియజేస్తున్నాను. 2 విషయాలు గమనించాల్సిన అవసరం ఉంది. ఒకటి, ధరణి. ఈ ధరణితో సామాన్య ప్రజలకి, బడుగు బలహీన దళిత గిరిజనులతో పాటు రైతన్నలకు, భూములున్న ఆసాములకి ఆనాడు కలిగిన ఇబ్బంది ఏంటి, ఆ ఇబ్బంది ఫలితంగా ఆ ప్రభుత్వాన్ని పంపించిన తర్వాత ధరణితో ప్రభుత్వం వద్దకు మీరు పోవాల్సి వచ్చేది. ధరణి నాడు మీ భూములు మీ తాతలు, తండ్రులు, ముత్తాతల టైం నుంచి ఇందిరమ్మ ప్రభుత్వంలో మైక్ సౌండ్ పెంచుకోండి. ఇందిరమ్మ ప్రభుత్వంలో ఏవైతే మీకు పట్టాలు ఇచ్చామో ఆ పట్టాల దగ్గర నుంచి ఇందాక మిత్రులు చెప్పిన ఈ డీఫామ్ ఫారెస్ట్ డి నోటిఫికేషన్ ఇచ్చిన ల్యాండ్స్ దగ్గర నుంచి ఈ సమస్యలన్నీ ధరణి వచ్చిన తర్వాత సామాన్య ప్రజలకి ఎలా ఇబ్బంది పడ్డారో మనకి స్పష్టంగా కనిపిస్తుంది. అంతేకాదు ఈ ప్రాంతంలో ఎక్కువ రిజర్వాయర్లు వచ్చాయి ఇరిగేషన్ లో.